హాయ్ అండి, అందరూ శుభోదయం. చెట్టుకి మల్లెపూలు కాసినాయండి. మల్లె చెట్టుకి పిల్ల ట్యూషన్కి వెళ్తుండగా పెట్టుకెళ్తేనే కొయ్యమన్నారు, కోస్తున్నాను. చూడండి, పొద్దున్నే టైం 6:30 అయింది. సూర్యుడు చూడండి మండిపోతూ వస్తున్నాడు. నేను బాక్స్ రెడీ చేయడానికి బంగాళదుంప కర్రీని రైస్ రెడీ చేసిందండి. పిల్లకి బాక్స్ పెడతాకి 7:30 కల్లా బస్సు వచ్చిందండి. పిల్లకి 7:30 కల్లా రెడీ వెళ్ళి అక్కడ ఉండాలి. 7:30 బస్సు వచ్చింది. 8:30 క్లాసులు స్టార్ట్ అవుతాయి వాళ్ళకి. బాక్స్ రెడీ అయిపోయింది. బంగాళదుంప ఫ్రై చేసిందండి. జడేస్తుంది. అదే నేను కోసింది మల్లెపూలు, మల్లె చెట్టుకి. ఓకే, రెడీ అయిపోయిందండి. నేను వెళ్ళిపోతుంది పిల్ల. సెలవులు స్కూల్ అయిపోయింది కదా, సంవత్సరం ఆఖరిలో పార్టీ చేసుకుంటున్నారు. చెప్పారు. ఏంటి స్పెషల్ ఏమి వండుతుంది మీ అమ్మ ఈరోజు? బిర్యానీ చేస్తుందా? పల్వా చికెన్ కూర. ఇదేనండి స్మార్ట్ స్మైలీ. అదే మా తమ్ముడు పిల్లలు వీళ్ళు. వాళ్ళ అమ్మ స్కూల్లో వంట చేసిద్ది పిల్లలకి. సరే, వెళ్ళరండి. బాయ్. ఏంటి రెడీ అయ్యారు ఇవాళ? నీ పేరేంటి? ఏం చదువుతున్నావు? నీ పేరు? నువ్వెన్ని? నువ్వురా? నువ్వు చదువుతులేదా? నువ్వు? 3rd క్లాస్. ఇవాళ యానివర్సరీనా? పార్టీ చేస్తున్నారు బాగా. సరే, హాయ్ చెప్పినందు మళ్ళీ. సరే, ఆల్ ది బెస్ట్. వెళ్ళండి, బాగా జరగండి. మా ఇంటి ముందు అంకులు సిమెంట్ స్తంభాలు పాతి దడి కడుతున్నారండి. ఆయన కట్టలేక కూలని చేత కట్టిస్తున్నాడండి. దడి సిమెంట్ స్తంభాలు వేసి గుడ్డ కడతాడు. గ్రీన్ క్లాత్. మొక్కకి నీళ్ళు పోతుందండి. ఎండాకాలం వంకాయ మొక్కలు ఉన్నాయి కానీ అవి ఏంటో మరి చేదు వచ్చేస్తున్నాయి, కంటెక్కిపోతున్నాయి ఊరికి. మరి ఎండపోయి ఏమో తెలియదు. కాయలు కాస్తున్నాయి కానీ కంటెక్కిపోతున్నాయి. ఇదండి, మాకు ముళ్ళ చెట్టు పెట్టామండి మొన్న ఒకటి చిన్ని ఉన్న చోట్ల. అండి ఇద్దరు టైం సాయంకాలం 4:30 అయింది. స్నాక్స్ కింద బట్టలు వేసుకొని తిన్నారు. ఏనుకున్నారండి. వీడియో కొత్తగా ఎవరిని చూస్తుంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.
తిన్నాక పులిహోర చేస్తా ఉన్నారండి. పులిహోర చేస్తారు. ఇది మా పిల్లగాడు వచ్చింది, పెద్ద అమ్మాయి 5 కూడా వచ్చేసిందండి. ఎందుకంటే పులిహోర. ఓకేనండి, థ్యాంక్ యూ. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు అంతా బాగుండాలని కోరుకుంటూ వీడియో మాట్లాడదామండి. నేను ఒక విషయం చూద్దాం అనుకున్నానండి 4 రోజుల క్రితం, కానీ అప్పుడు చేయలేకపోయాను. ఏంటంటే 3 విషయాలు చెప్తానండి. ఇప్పుడు 7-8 సంవత్సరాల క్రితం ఎల్ఈడి టీవీ 24 ఇంచ్ టీవీ 10,000 ఉంది. అప్పుడు 10,000 11,000 ఉంది. ఆన్లైన్లో చూస్తే 5,000కి ఇస్తున్నామంటే సగం కట్టాలి, సగం క్యాష్ ఆన్ డెలివరీ అన్నారు. సరే 2,500 కట్టే. కడితే తర్వాత 2 రోజుల తర్వాత మీ ఊరు దగ్గరికి వచ్చేసాము, మ్యాప్ వాట్సాప్ చేశారు, మ్యాప్ దగ్గరలో ఉన్నాము, మిగతా 2,500 పంపించండి, టీవీ వచ్చేస్తున్నారు. అదేంటండి వచ్చిన తర్వాత ఇస్తాను, ఎలా వేస్తానండి? కాదు మీరు వేస్తేనే వచ్చింది అన్నారు. నాకు అర్థమైంది ఫ్రాడ్ అని. నేను వేయలేదు. 2,500 పోయినాయి. ఆ విషయం ఎవరికి చెప్పలా. జరిగే దగ్గరగా 7 సంవత్సరాలు అవుతుంది. అది అయిపోయింది. తర్వాత ఒక 4 నెలల క్రితం మా ఫ్రెండ్ ఒక ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకి 1,800కి స్మార్ట్ ఫోన్ ఇస్తాము, క్యాష్ ఆన్ డెలివరీ పోస్ట్ ద్వారా పంపిస్తాము, తీసుకొని డబ్బులు కట్టనున్నారు. ఆ టైం నేను వెళ్తా, వద్దు తీసుకోవద్దు, ఇలా ఫ్రాడ్ జరుగుతాయి అంటే ఫోన్ ఉంటే అన్నాడు ఆయన. ఉండదయ్యా, ఉండదు, ఏ చెక్క మొక్క ఏదో ఒకటి ఉండదు, ఏమి ఉండదంటే సరే పోయినలే అని చెప్పేసి పోస్ట్ మ్యాన్ వచ్చాడు. ఈలోపు పోస్ట్ మ్యాన్ అన్నాడు, ఫ్రాడ్ ఉండి తీసుకోవద్దు, ఓపెన్ చేస్తే మేము తీసుకోము అన్నాడు. తీసుకున్నాడు. తీస్తే దాంట్లో 100 రూపాయలది టార్చ్ ఉందండి. అర్థమైందా? అలాగే నాకు 4 రోజుల క్రితం నాకు సేమ్ అదే ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ట్రూ కాలర్లో శాంసంగ్ అని పడింది. నాకు అర్థమైందిగా, ఏంటి మీకు ఫోన్ వచ్చింది 3,500 కడితే శాంసంగ్ ఫోన్ వస్తుంది, అదేదో ఫోన్ చెప్పారండి, శాంసంగే ఏదో చెప్పారు. అంటే నేను ఎందుకంటే ఇలా చేస్తారు మీరు, తిట్టేశానండి బూతులు. ఇలా మోసం చేస్తారు ఎందుకు జనాలని అంటే, ఎవరైనా చేసింది మీరు, మీకేం తెలుసు, మేము మోసం చేయమన్నారు. ఇలా జరిగింది మొన్నే మా ఫ్రెండ్ దగ్గర 3 నెలల క్రితం. అంటే మేము అలా చేయము, పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఏం చేశారేమో అన్నారు. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారు మాకు తెలియదా అని తిడితే వాళ్ళు తిడుతున్నారు. అసలు కంపెనీ వాళ్ళు అయితే, కాల్ సెంటర్ కంపెనీ వాళ్ళు అయితే తిట్టరండి, మనం తిట్టిన వాళ్ళు తిట్టరు, కట్ చేస్తారు ఫోన్, వాళ్ళు తిడుతున్నారు. ఇలా జరుగుతున్నాయండి. ఫోన్స్ వస్తున్నాయి, మీకు ఆఫర్ వచ్చింది, మీకు లక్కీ డ్రా వచ్చింది అని ఎంత 1,000 రూపాయలు 2,000 మీకు చెప్పి కట్టమని మీకు పంపిస్తూ ఉంటారు. అలా మట్టి చేయమాకండి. ఓకేనా? ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, ఉంటాను.